శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చోపి నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునకు నమస్కరించి, నరోత్తమునకు నమస్కరించి, సరస్వతీదేవికి నమస్కరించి, జయము అని పేరు కలిగినటువంటి మహాభారతమును వినిపిస్తూ ఉన్నాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసమునీంద్రుడకు నమస్కారం. సకల శుభములు కలిగించేటువంటి మహాభారతం. ఏది ఇందులో ఉన్నదో అది అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఎంకెక్కడ లేనిది. ఇంతటి ప్రతిజ్ఞ నెరవేర్చిన వాడు వ్యాస మహర్షి. పరమ పావనమైనటువంటి రురువు అని పేరు కలిగినటువంటి మహర్షి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర, నాగుల యొక్క చరిత్ర. రురువు ప్రమద్వర అని పేరు కలిగినటువంటి ఒక కన్యను ప్రేమించాడు. ఈమెను స్థూలకేతు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన పెంచాడు. ఈమెను వివాహం చేసుకుంటాను అని ప్రమద్వర పెంపుడు తండ్రికి తెలియచేయగానే, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో మీకు వివాహము చేస్తాను అని అంగీకరించాడు. ఇంతలో చెలికెత్తలతో ఆడుకుంటున్నటువంటి ప్రమద్వర తెలియక ఒక పాముని తొక్కుతుంది. ఆ పాము కాటు వేస్తుంది, ప్రమద్వర మరణిస్తుంది. మహర్షులందరూ, తండ్రి కూడా శోకిస్తాడు. రురువు కూడా విపరీతమైనటువంటి శోకానికి గురి అయ్యి అరణ్యంలో రోదిస్తూ ఉంటే, నేను బ్రహ్మచర్యం వహించాని, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాణ్ణి, నేను ఏ లోపము లేని వాణ్ణి, ఆమె నా భార్య అవుతుంది అని నేను భావించాను పవిత్రంగా. అలాంటి ప్రమద్వర మరణించటం ఎంత బాధ. శోకిస్తూ ఉండగా గగన మార్గంలో నుంచి విశ్వవసు దేవదూత వచ్చి, శోకించకు, ఏ జీవికైనా మరణం తప్పదు, నీకు తెలుసును కదా. సరే, ఇలాంటి స్థితిలో పూర్వంలో కొన్ని విశేషములు జరిగినాయి. ఏమిటో తెలియచేయండి. ఇప్పుడు మేము చెప్పినటువంటి పని కనుక నువ్వు చేసినట్లయితే ప్రమద్వర బ్రతుకుతుంది. చెప్పండి స్వామి, నా ప్రమద్వర బతకాలి, నేనేం చేయాలి? సరే, నీ ఆయువులో సగం ఆయువుని ఆమెకు ఇవ్వు. అలాగేనన్నాడు. యమధర్మరాజుతో వీళ్ళు వెళ్ళి తెలియచేశారు. యమధర్మరాజు కూడా అంగీకరించాడు. ప్రమద్వర బ్రతికింది. ప్రమద్వర బ్రతకటంతో చక్కగా వివాహం అయింది. కానీ ప్రమద్వరను కాటు వేసినటువంటి పాముల మీద పగబట్టాడు. పాములన్నిటినీ చంపివేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అన్నిటినీ, ఒక పెద్ద కనిపించినటువంటి పాములన్నిటినీ పెద్ద కర్ర తీసుకొని చంపివేస్తూ ఉంటే, అరణ్యంలో ఒకచోట డుండుభం అని పేరు కలిగినటువంటి ఒక ముసలి పాము అలా పడుకొని ఉంటే వెళ్ళి దాన్ని చంపబోయినాడు. అప్పుడు ఆ డుండుభం మహర్షి, ఆగు, నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? నేను నీకు ఏ అపకారం చెయ్యలేదు. తెలియజేస్తే జరిగినటువంటి నా ప్రమదను కాటు వేసినటువంటి పాములెవరని నేను ఉంచను అన్నాడు. అప్పుడు డుండుభం అన్నది, మేము డుండుభము జాతికి చెందిన వాళ్ళం. పాము ఆకారమే ఉంటుంది కానీ అసలు మేము కాటే వేయం. కాటు మానవులను కాటు వేసి చంపేటువంటి పాములు వేరు, మేము అలాంటి వాళ్ళం కాదు అని చెబితే, నిష్కారణంగా మమ్మల్ని చంపకు అని ఆ ముసలిపాము బ్రతిమాలడంతో దయార్ద్ర హృదయం కలిగినటువంటి రురువు క్షమించి, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వెవరివి, నీకీ పాము జన్మ ఎందుకు కలిగింది అని రురువు అడిగాడు ఆ డుండుభాన్ని. మహర్షి, ఖగముడు అని పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు నేను కూడా బ్రాహ్మణుడనే కలిసిమెలిసి ఆనందంగా ఉండేవాళ్ళం. అయితే నేను
కొంచెం ఆకతాయితనంగా ఉండేవాణ్ణి. అగ్నిహోత్రం దగ్గర ఆ మహర్షి తపస్సు చేసుకుంటూ అలా మంత్రములు చదువుతూ ఉంటే నేను ఒక గడ్డిని పాములాగా చుట్టి అతన్ని నేను భయపెట్టాను. అది నిజమే పాము అనుకొని క్షణకాలంలో అతడు మూర్ఛపోయినాడు. మెల్లగా తెప్పరిల్లి చూశాడు. తన యొక్క తపోభంగాన్ని, అగ్నికార్యాన్ని కూడా విఘ్నం కలిగించినటువంటి నన్ను చూచాడు. నన్ను చూచి, నీవు నన్ను భయపెట్టి మూర్ఛలో పడవేశావు కనుక ఒక వ్యర్థమైనటువంటి గడ్డిని పాములాగా, అది పాము కాదు, పేరుకి పాములా ఉన్నది కానీ పాము కాదు, చేశావు గనక నువ్వు కూడా సర్పాకృతిని పొంది వ్యర్థమైన జీవితాన్ని గడుపు. అంటే ఎవరి కాటు వేసే పనే లేదు. ఒక గడ్డితో చేసిన పాము ఎలా ఉంటుందో నువ్వు కూడా అలాగే ఉంటావు అని శపించాడు. సంభ్రమాశ్చర్యాలు కలిగినాయి. నిర్వీర్యమైనటువంటి రూపం నాకు కలిగింది. అప్పుడు నేను ప్రార్థించాను, చెలికాడా, దోసిలి ఒగ్గి నీతోటి అర్థిస్తున్నాను. నేను తొందరపడి పరిహాసం చేశాను, అవమానించాను, నన్ను క్షమించు, శాపం పోగొట్టేటువంటి మార్గం ఏది నాకు తెలియచేయి అని ఉద్విగ్న మనస్కుడనై మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ మిక్కిలి తొట్రుపాడుతో ప్రార్థిస్తే అలాంటి నన్ను చూచి ఉద్దేశించన్నాడు, మిత్రమా, నా నోట అసత్యం రాదు, ఎలాగూ జరగవలసింది జరగక మానదు. తపోధన అనగా నేను చెప్పబోయేటువంటి మాట విను. ఈ మాట నీ ఎదలో ఎల్లప్పుడూ కూడా పదిలంగా దాచిపెట్టుకో. ప్రమతికి రురువు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి పుడతాడు. రురువు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు పవిత్రుడైనటువంటి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు రురువు. అతన్ని చూడగానే మహర్షి నీ దగ్గరకు వస్తాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని కారణాల వలన ఆ రురువు అని పేరు కలిగినటువంటి మహర్షిని చూడగానే నీ శాప విమోచనం కలుగుతుంది. రురువు పేరుతో ప్రఖ్యాతి చెందినటువంటి ప్రమతి కుమారుడవు నీవే కదా స్వామి. నేను మాట్లాడగలుగుతున్నాను, శక్తి కలిగిందంటే ఆ రురువు నువ్వే అయి ఉంటావు. నా రూపాన్ని పొందిన తర్వాత నీ హితం చెబుతాను. పుణ్యమైనటువంటి విషయం, నీకు ఒక మంచి మాట చెబుతాను వినమని. విప్రోత్తముడు డుండువు యొక్క శరీరాన్ని విడిచి ప్రకాశవంతమైనటువంటి స్వరూపాన్ని తిరిగి పొందాడు. ఆ డుండుభం సాటి లేనటువంటి తేజస్సుతో కలిగినటువంటి వాడై ఆ బ్రాహ్మణుడు రురువు మహర్షితో పలుకుతున్నాడు. సమస్త ప్రాణులలో శ్రేష్ఠుడైనటువంటి వాడా విను. అన్ని ధర్మములలో అహింసయే పరమధర్మం. భారతం చెబుతుంది, అహింసయే పరమధర్మం. అహింసను మించినటువంటిది ఇక హింసను పెట్టకూడదు ఎవరని. కాబట్టి బ్రాహ్మణుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క ప్రాణులను దేనిని హింసించకూడదు. బ్రాహ్మణుడు అంటేనే సౌమ్యుడు. సౌమ్య స్వరూపానికి ప్రతిరూపము ఎవరు అంటే బ్రాహ్మణుడే. సౌమ్యంగా ఉన్నాడు. ఎలాంటి రూపం ఎలా ఉంటుంది? శాంతము, సౌమ్యము, తపస్సు. బ్రాహ్మణుడు చూస్తే తెలిసిపోతుంది, ఏమీ లేదు. బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అదే సౌమ్యం. బ్రాహ్మణుడు ఎలా ఆచరించాడో అలాంటి సౌమ్యం, శాంతం, తపస్సు, మంచి గుణాలు, ఇవి బ్రాహ్మణుడి యొక్క సొమ్ము. సౌమ్యుడులా ఉండాలి. అందుచేతనే ప్రతి వ్యక్తి బ్రాహ్మణ్యత్వాన్ని వహించాలి, బ్రహ్మత్వాన్ని పొందాలి. బ్రాహ్మణుడు అంటే ఏదో గొప్ప కాదు, ఈ లక్షణములు కలిగిన వాడు గొప్ప. ఇక్కడ కులాల ప్రసక్తి కాదు, దీంట్లో ఉన్నది వర్ణాల ప్రసక్తి ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుడు శాంత స్వభావుడు. శాంతముగా ఎవడైతే ఉన్నాడో, తపస్సు ఎవడైతే చేస్తున్నాడో, వేదాధ్యయన పరుడు ఎవరైతే ఉన్నాడో, పరోపకార చింతన ఎవరైతే కలిగి ఉన్నాడో, అహింసను ఎవడైతే పాటిస్తున్నాడో వాళ్ళందరూ బ్రాహ్మణులు. అందుకనే బ్రాహ్మణుడు సౌమ్యుడై ఉండాలి. ఉత్తమమైనటువంటి వేదం చెబుతోంది, ఆ బ్రాహ్మణుడు వేదాంగవేత్త, సర్వప్రాణులకు అభయప్రదాత అయి ఉండాలి. బ్రాహ్మణుడు ఎలా ఉండాలి? అహింస,
సత్యమైనటువంటి వాక్యం, క్షమ, వేదాలను ధారణ చేయటం, వేదాధ్యయనం చేయటం బ్రాహ్మణులకు ఉత్తమమైనటువంటి ధర్మాలుగా నిశ్చయింపబడినాయి. రురువుతో చెబుతూ ఉన్నాడు, డిండుభుని యొక్క రూపమంతా పోయినటువంటి బ్రాహ్మణోత్తముడు, క్షత్రియ ధర్మం నీకు ఉచితమైనటువంటిది కాదు. రురువు విను, దండధారణ, ఇతరులను దండించడం అనేది బ్రాహ్మణుడికి తగదు. దండాన్ని ధరించడం బ్రాహ్మణుడికి తగదు. అంటే దండించే, నీ చేతిలో ఉండవలసింది జపమాల, ఈ కర్రలు, ఈ కత్తులు, ఈ కఠార్లు కాదు. ఇతరులను హింసించడం ఇది బ్రాహ్మణుని యొక్క తత్వం కాదు. కాబట్టి దండధారణం ఉగ్రత, కోపం పరిపాలన చేసేటువంటి రాజుల ధర్మం అది. అది క్షత్రియ ధర్మం అంటారు. కాబట్టి క్షత్రియులకు ఉండవలసినటువంటి కర్మలు వేరు, బ్రాహ్మణులకు ఉండవలసినటువంటి కర్మలు వేరు. రాజ్య సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఈ శాంత స్వభావాలు కాదు. తప్పు చేసినటువంటి వాడిని దండించాలి, శిక్షించాలి. కొన్ని పరిపాలనా రీతులు ఉంటాయి. ఆ ధర్మాన్ని ఆచరించాలి క్షత్రియుడు. అలా ఆచరించిన వాడే క్షత్రియుడు. ఇలా ఆచరించిన వాడు బ్రాహ్మణుడు. నేను చెప్పేది విను. పూర్వంలో జనమేజయుడు చేసినటువంటి యజ్ఞంలో సర్పాలన్నీ హింసింపబడినాయి. ద్విజోత్తమ, సర్పయాగంలో బ్రాహ్మణ ముఖ్యుడు, వేదంగ పారంగతుడు, తపో వీర్య బలవం సంపన్నుడైనటువంటి ఆస్తికుడు భయపడినటువంటి సర్పాలు ప్రాణభిక్షను కల్పించాడు. ఆస్తికుడు తెలుసునా? జనమేజయుడు సర్పయాగం చేస్తే ఆ సర్పయాగంలో సర్పములన్నీ ఆహుతైపోతూ ఉంటే ఆయన క్షత్రియుడు, రాజు. ఆస్తికుడు అని పేరు కలిగినటువంటి మహర్షి ఈ పాములన్నిటినీ కాపాడాడయ్యా అని అనగానే, ఎప్పుడైతే అప్పుడు రురువు అడుగుతున్నాడు ఆ డిండిముని, అంటే ఆ డిండిముడుగా మారినటువంటి బ్రాహ్మణోత్తమని, ద్విజోత్తమ, ఆ జనమేజయ మహారాజు సర్పాలను ఎలా హింసించాడు? దేనికని హింసించాడు? సర్పాలను యజ్ఞంలో ఎందుకు చంపాడు? విప్రోత్తమ, బుద్ధిమంతుడైనటువంటి ఆస్తికుడు, ఆయన గురించి విన్నాం, చాలా బుద్ధిమంతుడు, చాలా ఓర్పు కలిగిన వాడు. నువ్వు చెప్పావే బ్రాహ్మణ లక్షణములు అని. బ్రాహ్మణుని యొక్క దివ్యమైనటువంటి లక్షణములు ఏమిటి? ఇతర ప్రాణులకు అభయాన్ని ఇవ్వడం, లోకా సమస్తా సుఖినో భవంతు, యజ్ఞయాగాదులు చేయటం, లోకములన్నిటి యొక్క మేలు కోరుకోవడం, అహింస, సత్యవాక్యం, క్షమ, వేదాంగములను అధ్యయనం చేయటం, సమస్త ప్రాణులను అభయములు ఇవ్వడం, ఇవి బ్రాహ్మణుడు యొక్క దివ్య పునీత మహోన్నతమైనటువంటి లక్షణములు. జనమేజయ మహారాజు దేనికని చేశాడు? దేనికని ఆ సర్పయాగం చేశాడు? బుద్ధిమంతుడైనటువంటి ఆస్తికుడు ఎందుకు సర్పాలను రక్షించాడు? అవి సవిస్తరంగా నాకు చెప్పవలసింది అన్నాడు. అప్పుడు ఆ ఋషి అంటున్నాడు, డిండభ రూపంలో ఉన్నటువంటి ఋషి, రురు, గొప్పదైన ఆస్తికుని యొక్క చరిత్ర బ్రాహ్మణులు చెబుతూ ఉంటే నీవు విందువు గాని అని చెప్పి అంతర్ధానమైనాడు. అది నీకు అవసరం వచ్చినప్పుడు చెబుతారు బ్రాహ్మణులు నీకు. ఉగ్రశ్రవుడు చెబుతూ ఉన్నాడు, సూత మహర్షి శౌనకాదులకి ఇది జరిగింది విషయం. రురువు అదృశ్యుడైన తర్వాత ఆ ముని వెతుకుతూ అడవి అన్ని వైపులా పరిగెత్తి గాలించాడు. చివరకు అలసిపోయి నేల మీద పడిపోయినాడు. అతనికి మూర్ఛ వచ్చి స్పృహ తప్పివానిలా పడిపోయినాడు. ఆ ఋషి యొక్క మాటలలో ఎంత నిజమున్నదో అని మాటిమాటికి తలుచుకుంటున్నాడు. అవును, బ్రాహ్మణుని లక్షణములు ఎంత బాగా చెప్పాడు. పదే అనుకుంటున్నాడు ఈ రురువు, మూర్ఛ నుండి తెప్పరిల్లి. అతను చెప్పింది సత్యం, పదే అనుకుంటున్నాడు. తండ్రికి అంతా చెప్పాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, ఈ రురువు అని పేరు కలిగినటువంటి మహర్షి తన తండ్రి ఉన్నాడు కదా, తేజోవంతుడైనటువంటి మహానుభావుడు, ప్రమతి అని పేరు కలిగినటువంటి తండ్రి, ఆ తండ్రికి తెలియచేశాడు. ఆయన విని యావద్వృత్తాంతాన్ని అతనికి వినిపించాడు. రురువుకు తండ్రి చెబుతూ ఉన్నాడు, ఉత్తముడైనటువంటి జనమేజయుడు ఎందుకు సర్పయాగం చేశాడో చెబుతున్నాడు. సర్పయాగం చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో చెబుతూ ఉన్నాడు. బ్రాహ్మణోత్తముడైనటువంటి ఆస్తికుడు యాగాగ్నిలో
ధ్వంసమవుతున్నటువంటి సర్పాలను ఎలా రక్షించాడో చెబుతున్నాడు. సర్పయాగం చేసినటువంటి జనమేజయుడు ఎవరి కుమారుడు, ఆస్తికుడు ఎవరి పుత్రుడు, ఈ విషయాలను నాకు సవివరంగా తెలియచేయవలసిందే అని అడిగితే రురువుకు తండ్రి అయినటువంటి ప్రమతి చెబుతూ ఉన్నాడు అని శౌనకాది ఋషీశ్వరులకు సూతుడు చెబుతూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఆస్తికుని యొక్క గురించినటువంటి కథ ఇది పరమ పవిత్రమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి కథ. భారతాల్లో శ్రద్ధాళువులై వినండి, తరించండి, సర్పదోషాలు తొలగిపోతాయి. ఆస్తికుని యొక్క దివ్య పునీత మహోన్నతమైనటువంటి కథ. ఈ కథను పూర్తిగా వినాలని కుతూహలంగా ఉన్నది అన్నాడు. చెబుతున్నాను విను. కృష్ణద్వైపాయనుడు చెప్పినటువంటి కథ ఇదే. అంటే వ్యాసమునీంద్రుడు చెప్పాడు. పూర్వం నా తండ్రి రోమ మహర్షికి వ్యాసుని శిష్యుడుగా ప్రఖ్యాతి గణించాడు మహానుభావుడైనటువంటి ఆయన వైశంపాయనుడు. ఆస్తికుని యొక్క దివ్యమైనటువంటి కథను గనక వింటే, ఆస్తికుని యొక్క పుణ్యమైనటువంటి కథను వింటే సకలమైనటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. ఆస్తికుని యొక్క తండ్రి ఎవరో చెబుతాను విను. ఆస్తికుని యొక్క తండ్రి బ్రహ్మతో సమానుడు. అతడు బ్రహ్మచరిగా ఉంటూ ఆహార నియమాలు పాటిస్తూ, ఆస్తికుని యొక్క తండ్రి పేరు జరత్కారుడు, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన శరీరాన్ని కృషింపచేసుకుంటున్నటువంటి కారణం వలన, ఆయన యొక్క శరీరాన్ని కృషింపచేసుకుంటున్నటువంటి కారణం వలన జరత్కారు అంటే ముసలితనం కావాలని తెచ్చుకుంటున్నాడు ఆయన. అంటే కొందరు బాగా తిని నవయవ్వనంలా ఉంటారు, ఆయన తినటల్లా కృషింపచేసుకుంటున్నాడు దేహాన్ని. జరత్కారువు పేరు సార్థకత అయింది. అతడు మహాసపత్సంపన్నుడు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి సమయంలో జీవయాత్ర సాగిస్తూ ఉన్నాడు. యాయావర వంశంలో ప్రఖ్యాతి చెందినటువంటి ధర్మజ్ఞుడు ఆయన. యాయావరము అంటే ఆస్తులు ఉండవు, భవనాలు ఉండవు. అందరి ఊరు వెళ్ళి యాచన చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని యాయారం అంటారన్నమాట. కఠినమైనటువంటి వ్రతాన్ని చేస్తున్నాడు. తీర్థయాత్రలు చేస్తూ సూర్యాస్తమయానికి ఉన్నటువంటి గ్రామంలోనే ఆ మహానుభావుడు రాత్రి గడిపేవాడు. ఆయన చీకటి పడేటప్పటికి ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలోనే ఆయన నివాసం. అతడు అన్ని తీర్థాల్లో స్నానం చేస్తూ దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. మహాతేజుడైనటువంటి జరత్కారు తనకు మోక్షాన్ని కోరి, ఈ శరీరం వల్ల ప్రాపంచికమైనటువంటి సుఖముల వల్ల మోక్షము రాదని తెలిసి ప్రాపంచికమైనటువంటి సుఖములకు దూరమై జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడు జరత్కారు. ఆ తపోవంతుడు భోగాసక్తి మానివేశాడు. గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. నిద్ర కూడా జయించాడు. ప్రకాశిస్తున్నటువంటి అగ్నిలా వెలుగొందుతూ దేశాటనం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా తిరుగుతూ ఉన్నటువంటి ఆయన అలా తిరుగుతూ ఒక పెద్ద గుంటలో తల్లక్రిందులుగా వ్రేలాడుతున్న తన తాతలను చూచాడు జరత్కారుడు. ఒక పెద్ద గుంటలో ఒక కొమ్మకు వేలాడుతున్నటువంటి వాళ్ళని చూశాడు. చూచి జరత్కారు అడుగుతున్నాడు, మీరెవరు? ఒకే వేరుతో ఉన్న ఈ చెట్టు కొమ్మను ఎందుకు తల్లక్రిందులుగా వేలాడుతున్నారు? ఈ గుంటలో రహస్యంగా ఉన్న ఒక ఎలుక ఈ వట్టి వేళ్లన్నిటినీ కొరికివేసింది కదా, ఆ వేళ్లన్నీ కొరికివేసింది కదా, మిగిలింది ఒకే వేరు కదా. అతని ఇలా ఈ వేరుకి మీరందరూ దేనికని వేలాడుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆయన పితరులు అంటున్నారు, ఓ బ్రాహ్మణ, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు ఉండి మరొక నాడు మరొక గ్రామానికి చెందుతూ ఉంటాం మేం. అందుకని మా వంశం యాయావర వంశం అనేటువంటి పేరు కలిగింది. మేము ఒక ఊళ్ళో నుంచి ఒక ఊరు వెళుతూ ఉంటాం, గ్రామానికి వెళుతూ ఉంటాం. మేము కఠినమైనటువంటి వ్రతాలు చేస్తూ సంచరిస్తూ ఉన్నాం. మా సంతానం నశిస్తూ ఉండటం వలన మేము అధోగతి పాలవుతున్నాం.
మా సంతానం ఆగిపోతోంది, పితృదేవతలం మేం. ఇంకొక విశేషం చెబుతాను విను. మా వంశం సంతానం నశించడం వల్ల మేము అధోలోకాల్లో ఉన్నాం. మేము మా సంతతిలో ఒకడు పుట్టాడు, ఒక దుర్మార్గుడు ఒకడు. అతని పేరే జరత్కారువు. ఒక అభాగ్యుడు వీడు. వీడు వంశంలో పుట్టడం వల్ల మాకు ఈ అధోగతి వచ్చింది. అతను పుట్టడం ఏం చేశాడు, ఎందుకని మాకు అధోగతిని తెప్పిస్తున్నాడు అంటే, అతను దురదృష్టవశాత్తు మా వంశంలో పుట్టి కఠినమైనటువంటి తపస్సుతో మోక్షం పొందాలి అని జీవనయాత్ర సాగిస్తున్నాడు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఆయనకు వివాహం వద్దనుకుంటున్నాడు. సంతానం మీద కోరిక లేకపోవటం వల్ల ఆ మూర్ఖుడు వివాహం అనేటువంటిది చేసుకోవటం లేదు. కాబట్టి మా వంశం నశించుతూ ఉన్న కారణం వల్ల ఈ గుంటలో వేలాడుతున్నాం. సంసారం అభివృద్ధి చేసుకొని పిల్లల్ని కని ఉత్తములైనటువంటి సంతానంతో పితృదేవతలను తరింపచేసినటువంటి వాడే గృహస్థాశ్రమము యొక్క ధర్మాన్ని ఆచరించిన వాడవుతాడు. జరత్కారువు సంతానం పొందకపోతే మేమందరం నరకానికి పోవలసిందే సుమా. తెలుసుకో, పాపకర్ములైనటువంటి మేము అనాథలం. మహానుభావ, నువ్వెవరవు? వీళ్ళు గుర్తించలే. మా బంధువు వలె దుఃఖంలో ఉన్నటువంటి మమ్మల్ని చూసి చక్కగా దయతో ప్రేమతో పిలుస్తున్నావు. దయతో ప్రేమతో పిలుస్తున్నావు. నీవెవరివి నాయనా? నీవెవరివో తెలుసుకోగోరుచున్నాము. మా దుస్థితిని చూచి నువ్వెందుకు విచారపడుతున్నావు? మా దగ్గరకల్లా వచ్చావు, ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నావు. దేనికని? ఆ మాటలు విన్నటువంటి జరత్కారు ఆశ్చర్యం కలిగి, మహాత్ములారా, మీరంతా నా పితామహులని, పితృగణంలో వారిని తెలుసుకొని నేను ఆనందిస్తున్నాను. నన్నే జరత్కారువు అంటారు. నన్ను మీరు చెప్పేటువంటి ఆ జరత్కారు ఉన్నారే, నేనే. ఇప్పుడు నేనేమి చెయ్యాలో, మీకు ఉత్తమమైనటువంటి గతులు కలగడానికి నేనేమి చేయాలో తెలియచేయండి. మీరు చెప్పినట్లుగా పాంచభౌతికమైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలకు నేను దూరంగా ఉండి జీవయాత్ర సాగిస్తున్నమాట వాస్తవం. మీరు చెప్పిందంతా సత్యం. ఇప్పుడు నేను మీ మాటలు వింటున్నాను. నన్నేం చెయ్యమంటారు? అప్పుడు వాళ్ళు అన్నారు, నాయనా, మా వంశాన్ని నిలబెట్టడానికి సంతానం పొందే ప్రయత్నం చెయ్యి. నీ ఊర్ధ్వగతికి, మా ఉద్ధరణకు మాత్రమే కాకుండా నీవు అభివృద్ధి చెందడానికి, నీ వంశం అభివృద్ధి చెందడం, మేము ఉద్ధరింపబడమే కాక ధర్మోద్ధరణం కూడా సంతానం పొందాలి. ధర్మం కూడా, వివాహం చేసుకొని చక్కని సంతానం కనడం కూడా ఒక గొప్ప ధర్మం. తెలుసుకో. పుత్రులు కలవారు పొందితే లోకాలను ఇతరులు ఎంత గొప్ప తపస్సు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా అతడు పుత్రులు కలవారు పొందేటువంటి లోకాలు నువ్వు ఎన్ని ధర్మాలు చేసినా పొందలేరు. పుత్రులు కలిగినటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి లోకాలు పొందుతాడు. పెళ్లి కాకుండా, సంతానం లేకుండా ఎన్ని యాగాలు, ఎన్ని వ్రతాలు చేసినా వాళ్ళు పొందేంట ఉత్తమ లోకం, గృహస్థుడు పొందేటువంటి సంతానం కలిగినటువంటి వాడు పొందిన ఉత్తమ లోకం మిగతా వాళ్ళు పొందలేరు. కుమారా, ఆ కారణం చేత నువ్వు వివాహం చేసుకో, సంతానాన్ని పొందు, మమ్మల్ని ఊర్ధ్వలోకాలకు పంపించు. ఇదే మాకు చాలా ఇష్టమైనటువంటిది అన్నారు పితరులు. అప్పుడు జరత్కారు వాళ్ళతో అంటున్నాడు, పితామహులారా, నేను జీవితంలో సుఖభోగాలను ఆశించడం లేదు. మీ మేలు కోరు మాత్రమే నేను వివాహం చేసుకోదలుచుకున్నాను. మీ ఆజ్ఞ ప్రకారం నేను వివాహం చేసుకుంటాను. అయితే ఒక నిబంధనకు లోబడి నేను వివాహం చేసుకుంటాను. శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటాను, మామూలుగా కాదు. అయితే నా నిబంధన ఏమిటి అంటే, నేను చేసుకోబోయేటువంటి కన్యక, ఆ పెళ్లి కూతురు నా పేరే కలదై ఉండాలి. నా పేరే కలదై ఉండాలి. అదే నా నిబంధన. నా పేరు కలిగినటువంటి కన్యను బంధువులు ఇస్తే దానిని భిక్షవలే స్వీకరిస్తాను, ఆప్యాయతగా స్వీకరిస్తాను. ఆమెను ధర్మబద్ధంగా నేను వివాహం చేసుకుంటాను, గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాను అని మహోన్నతమైనటువంటి రూపంతో, మహోన్నతమైనటువంటి భావనతో, పితరుల యొక్క ఆజ్ఞను వినేటువంటి భావనతో జరత్కారు తన పితరులకు తెలియచేశాడు. అద్భుతమైనటువంటి విశేషం. ఆస్తికుని యొక్క పూర్వ కథ
వీళ్ళకి ఆస్తికుడు పుట్టబోతున్నాడు. ఈ పుణ్యమైనటువంటి కథను రేపు కూడా వినండి. సకల పాపము నుండి విముక్తి చెందండి. సకల శుభములు పొందెదరుగాక. స్వస్తి.